ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం అయితే కనుక మరొక కీలక ప్రకటన అయితే చేసింది. ముఖ్యంగా చూస్తే భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ కూడా కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. యుద్ధ పరిస్థితుల్లో వాడే అత్యవసర అధికారాలన్నిటినీ కూడా వాడుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు సంబంధించి అత్యవసర అధికారాలు అన్నీ వాడుకోవచ్చు, మళ్ళీ ప్రత్యేక పర్మిషన్లు అయితే అవసరం లేదు, ఏవైనా కూడా వాడుకోవచ్చు. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలన్నిటికీ కూడా హోంశాఖ ఈ మేరకు అత్యవసర ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక 1968 నాటి పౌర రక్షణ నిబంధనల ప్రకారం అత్యవసర అధికారాలన్నింటినీ కూడా ఉపయోగించుకోవచ్చని కేంద్రం రాష్ట్రాలను కోరింది. అంటే ఉపయోగించాలి, అవసరమైతే ఏ రాష్ట్రం అక్కడ పరిస్థితి బాగోలేదో అక్కడ మళ్ళీ పర్మిషన్లని కాకుండా అత్యవసర అధికారాలను కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా వాడుకోవచ్చు అని చెప్పింది. ముఖ్యంగా దాడులు లేదా అంతరాయాల ముప్పు ఉన్న సందర్భాల్లో ఈ ఆదేశాలతో అధికారులు వేగంగా నిర్ణయం అక్కడ ఉన్న సిచ్యువేషన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేయడానికి లేదంటే ఎవరినైనా రక్షించడానికి కూడా మళ్ళీ ప్రత్యేక ఆదేశాలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్గా అక్కడ అధికారులు వెంటనే స్పందించి నిర్ణయాలు తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏవైనా కొనాలన్నా అక్కడ వాళ్ళకి ఏమైనా కొంచెం అరేంజ్మెంట్స్ చేయాలన్నా అధికారులు ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే 1968 నాటి పౌర రక్షణ నియమాల్లోని సెక్షన్ 11ని అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రధాన కార్యదర్శులు లెఫ్టినెంట్ గవర్నర్లు అందరికీ కూడా కేంద్ర హోంశాఖ ఇవాళ లేఖ రాసింది. ఈ అధికారాల వల్ల ప్రజల ఆస్తులను రక్షించడానికి అవసరమైన లేదా అత్యవసర చర్యలన్నీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో విద్యుత్ కానీ, నీరు కానీ, ఆసుపత్రులు, కమ్యూనికేషన్ వంటి ముఖ్యమైన సేవలన్నీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేలాగైతే చర్యలు తీసుకోవచ్చు. కేంద్రం నుంచి అంటే ఇవేమన్నా మనం చేయాలా, కేంద్రం పర్మిషన్ ఉంటే కానీ కొన్ని చేయకూడదు, కొన్ని రాష్ట్రాలన్నిటికీ కూడా అలాంటి అవసరాలు ఏమీ లేవు. కేంద్రం పర్మిషన్లు ఉండాలని ఏమీ రూల్ లేదు. అవసరమైనప్పుడు పక్కన పెట్టి సాధారణ అనుమతుల కోసం వేచి ఉండకుండా సాధారణ ప్రక్రియ అంతా పక్కన పెట్టి ఏదైనా సేవలు లేదా వస్తువులు, పరికరాలు ఏవైనా నేరుగా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని అధికారాలను కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఇచ్చింది. అంటే ఎమర్జెన్సీ పవర్ అత్యవసర అధికారాలన్నీ కూడా వాడుకోండి అవసరమైనప్పుడు అని చెప్పేసి కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.